సో ఇక్కడ నరేష్ గారు బజ్జీల బండి నరేష్ అని. సో వీడియోస్ కొన్ని చూస్తూ ఉంటాం. సో ఒక వీడియో చూసాం నరేష్ గారిది, ఇల్లు కూలిపోయింది అని చెప్పేసి ఎవరైనా హెల్ప్ చేయండి అన్నారు. సో ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే కలవమంటే వాళ్ళు వచ్చారు. సో మా చేజరంతా మేము హెల్ప్ చేస్తున్నాము అంతేగానా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అంతే. తెలుసు కదా గైస్, నేను మీ బజ్జీల బండి నరేష్ని. మన ప్రాబ్లం అర్థం చేసుకొని కాల్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్. నీ ఇంటికి మొన్న ఎక్కడన్నా చిన్న సాయం చేస్తున్నాం అంతే అనుకో. మంచి రీల్ చేయి, సొసైటీకి పనికొచ్చేటి చేయి. వెరీ సో మచ్ సార్. మీ ఫ్యామిలీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. కన్ఫర్మ్ సార్. ఇప్పుడు గైస్ ఈ పైసలు తీసుకొని స్ట్రేట్ ఇంటికి అయితే వెళ్ళను, యాదగిరిగుట్ట వెళ్తా. సార్తో 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు మీద అర్చన చేయించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండ్ ఈ అమౌంట్ కూడా ఏంటంటే మేము మామూలుగా వరలక్ష్మి పండుగలో పూజకు పెడతాము. సో ఎందుకు చెప్తున్నా అంటే ఏదో ఇలా ఇచ్చింది కదా, సో పూజకు పెట్టి అది చదువుకి కానీ పెళ్ళి కానీ, సో మీరు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి అంత మంచి జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మవారు ఆశీస్సులు ఎప్పటికీ అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నరేష్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అయితే సక్సెస్. అందరూ ఫాలో చేయడమే కాదు, తోచినంత సాయం చేయండి. ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం అనేది నాట్ ఏ జోక్. కొంచెం ఆయనకు వరకు ఇల్లు కట్టడం కోసం అయితే ఇప్పుడు సాయం చేయమని కోరుకుంటున్నాం అందరం. ఓకే నరేష్.